అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య నగరము ఒకప్పుడు సూర్యవంశ కీర్తితో కాంతులీనిన రాజ్యం. సూర్యవంశపుత్రుడు దశరథ మహారాజు పాలించిన ఆ నగరంలో ధర్మం, న్యాయం, కరుణ రాజ్యమేలేవి. ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించేవారు. అయితే దశరథ మహారాజు జీవితంలో ఒక విరామ ఘట్టం వచ్చింది. కైకేయికి ఇచ్చిన 2 వరాల కారణంగా తన ప్రియపుత్రుడు శ్రీరాముణ్ణి 14 ఏళ్ల వనవాసానికి పంపవలసి వచ్చింది. ఆ రోజు అయోధ్య మీద మేఘాలు కమ్ముకున్నాయి. మండపాలు, రాజమందిరాలు, వీధులు అన్నీ నిశ్శబ్దమయ్యాయి. ప్రజల హృదయాలు పగిలిపోయాయి. శ్రీరాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. దశరథుడు తన మనసు తట్టుకోలేక ప్రాణాలను విడిచాడు. రాముడు అరణ్యంలో పలు ఆశ్రమాలు సందర్శించాడు. మహర్షులు అతన్ని దర్శించుకుని ధర్మమూర్తిగా వర్ణించారు. అతడు రాక్షసులను సంహరించి భూమిపై ధర్మం స్థాపించాడు. అయితే ఒకరోజు సీతమ్మను రావణుడు అపహరించాడు. అది రాముడి జీవితంలోనే అతిపెద్ద పరీక్ష. రాముడు లక్ష్మణుడితో కలిసి సీతమ్మ కోసం అడవులు, పర్వతాలు, సముద్రాలు దాటి వెతికాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను కనుగొన్నాడు. ఆ తరువాత రాముడు వానరసేనతో కలిసి లంక మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. లంక మీద యుద్ధం ఏకైక ధర్మయుద్ధం. ఇక అక్కడ సత్యం, భక్తి, ధర్మం ఒకవైపు, అహంకారం, అధర్మం, దురాశ మరోవైపు. రాముడు రావణుడిని సంహరించాడు. అందుకు ముందు అతను మండోదరికి, విభీషణుడికి ధైర్యం చెప్పి ధర్మాన్ని నేర్పాడు. సీతమ్మను తిరిగి పొందాడు. విజయదశమి రోజున లంకలో యుద్ధం ముగిసింది. ఆ రోజు నుంచే సత్యం తిరిగి ప్రపంచంలో వెలుగులు నింపింది. 14 సంవత్సరాల వనవాసం పూర్తయింది. రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు లాంటి మహనీయులతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. పదం మధ్యలో ఆయనకు దేవతలు పుష్పవర్షం కురిపించారు. వాయుదేవుడు సుగంధగాలులు వీచాడు. ఆకాశంలో దేవతలు జై శ్రీరామ అంటూ నినదించారు. అయోధ్య ప్రజలకు ఆ వార్త తెలిసింది, మన రాముడు వస్తున్నాడు అని. అయోధ్య అంతా ఒక్క క్షణంలో పండుగమయమైంది. ప్రజలు వీధులన్నీ శుభ్రపరిచారు. తులసి, పసుపు, కుంకుమ, మల్లెలతో గృహాల ముందు అలంకరణలు చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా తయారయ్యారు. రాముడి రాకకు సాక్ష్యం కావాలన్న ఆరాటంతో ప్రతి గృహం వెలుగులతో నిండిపోయింది. అయోధ్య ప్రజలు దీపాలను వెలిగించారు. ఆ దీపాల వెలుగు రాత్రిని పగలుగా మార్చింది. అయోధ్య రాజధాని ఆ రాత్రి నక్షత్రాల కంటే ప్రకాశవంతమైంది. ఆ రోజు నుంచే ఆ వెలుగుల పండగకు దీపావళి అనే పేరు వచ్చింది. రాముడు అయోధ్యలో అడుగుపెట్టగానే ప్రజలు జై శ్రీరామ అని గగనాన్ని కంపింపజేశారు. భరతుడు రాముడి పాదాలను ఆరాధించి అతనికి రాజ్యాన్ని అప్పగించాడు. రాముడు భరతుడిని ఆలింగనం చేసుకున్నాడు. అయోధ్యలో ఆనందం పరవశమైంది. ఆ తరువాత విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జనకుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, వానర సైన్యం అందరూ హాజరైన వేడుకలో రామ పట్టాభిషేకం జరిగింది. రాముడు సీతమ్మ పక్కన కూర్చుని ధర్మరాజ్యాన్ని ప్రారంభించాడు. దీపావళి అనేది కేవలం వెలుగుల పండగ కాదు. అది చీకటిపై వెలుగుకి, అసత్యంపై సత్యానికి, అజ్ఞానంపై జ్ఞానానికి సంకేతం. రాముడు లంకలోని అహంకార చీకటిని పారద్రోలాడు. అయోధ్యకు వచ్చినప్పుడు ఆయన ఆ వెలుగు ప్రజల హృదయాల్లో నింపాడు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మనం దీపాలు వెలిగిస్తాం. అది రాముడు తిరిగి వచ్చిన ఆనందానికి గుర్తు మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్న అంధకారాన్ని పారద్రోలే సంకేతం కూడా. రాముడి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని విడవకూడదు. విశ్వాసం, సహనం, నిబద్ధత ఉంటే చివరికి విజయం మనదే అవుతుంది. అతని వనవాస జీవితం మనకు చెప్పేది ఒకటి: కష్టాలు మన బలాన్ని పెంచుతాయి. సత్యమార్గంలో నడిచినవాడు ఎప్పటికీ చీకటిలో ఉండడు. దీపావళి రోజున మనం దీపాలు వెలిగిస్తాం, కానీ వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రతి దీపం ఒక ధర్మదీపం. మనలోని స్వార్థం, అహంకారం, కోపం అనే చీకటిని పారద్రోలే ప్రకాశం అది.
శ్రీరాముడు ఇచ్చిన విలువలు మన జీవితంలో ప్రతిఫలిస్తే అదే నిజమైన దీపావళి. రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో రామరాజ్యం ప్రారంభమైంది. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు. అవినీతి లేదు, పేదరికం లేదు, బాధలు లేవు. ధర్మం రాజ్యమేలింది. అది వెలుగుల యుగం. అయోధ్య వెలుగులతో నిండిన ఆ రాత్రి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మనం దీపావళిని జరుపుకుంటాం. రాముడు తిరిగి వచ్చిన ఆ పవిత్ర క్షణాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అది కేవలం పండుగ కాదు, అది వెలుగు, ఆశ, ధర్మం, ప్రేమ మరియు క్షమ యొక్క వేడుక. ఈ కథ నుంచి మనం గ్రహించే ముఖ్య సందేశాలు ఏంటంటే, ధర్మాన్ని విడవకూడదు. కష్టాలు వచ్చినా నిజాయితీ మార్గం నడిస్తే దేవుడు మీకు వెలుగు చూపిస్తాడు. వెలుగు మన హృదయంలో నుంచి మొదలవుతుంది. దీపావళి అంటే కేవలం దీపాలు కాదు, మన మనస్సు కూడా ప్రకాశవంతం కావాలి. రాముడు చూపించినట్లు సత్యం చివరికి విజయం సాధిస్తుంది. ఈ దీపావళిన మనం మన హృదయాల్లో ధర్మదీపం వెలిగిద్దాం. శ్రీరాముడి మార్గంలో నడిచి మన జీవితాన్ని వెలుగుల పండుగగా మార్చుకుందాం. జై శ్రీరామ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.